హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి గతంతో పోలిస్తే కొన్ని కీలక ప్రక్రియలలో పురోగతి కనపడుతుండగా మరికొన్ని ప్రధాన సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. ప్రస్తుత పరిస్థితిని 2 విభాగాలుగా అయితే విశ్లేషించవచ్చు. మొదటిది సానుకూల అంశాలు లేదా మెరుగుపడినటువంటి వ్యవస్థలు. గతంలో నెలకొన్నటువంటి కొన్ని జాప్యాలను అధిగమించి ప్రస్తుతం క్రమబద్ధీకరించబడినటువంటి కొన్ని కీలక అంశాలు ఉద్యోగులకు ఊరటనిస్తున్నాయి. మొదటిది జీతాలు మరియు పెన్షన్ చెల్లింపు. గతంలో జీతాలు, పెన్షన్ చెల్లింపు ప్రక్రియ నెలలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆలస్యంగా జరిగేది. ప్రస్తుతం ఈ విధానంలో స్పష్టమైన మార్పు వచ్చింది. నెల మొదటి పనిదినం రాత్రికి లేదా రెండవ పనిదినం ఉదయానికల్లా జీతాలు, పెన్షన్లు ఉద్యోగులు మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇది వారి ఆర్థిక ప్రణాళికకు, నెలవారీ చెల్లింపులకు ఎంతగానో దోహదపడుతోంది. రెండవది సిపిఎస్ వాటా. దాదాపు 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. అంతేకాకుండా ప్రస్తుతం ప్రతి నెల క్రమం తప్పకుండా ఉద్యోగుల వాటాతో పాటు ప్రభుత్వ వాటాను కూడా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఇది సిపిఎస్ ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే అంశము. మూడోది జీపీఎఫ్ విత్‌డ్రాయల్స్. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ మరియు ఫైనల్ విత్‌డ్రాయల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు గతంలో నెలల తరబడి నిరీక్షణ తప్పేది కాదు. కానీ ఇప్పుడు ఒక నెల అప్రూవల్ అయిన దరఖాస్తులకు సంబంధించిన మొత్తాలు తదుపరి నెలలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. నాలుగోది ఏపీజీఎల్ఐ క్లెయిమ్స్ మరియు లోన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐ పథకానికి సంబంధించినటువంటి లోన్లు మరియు మెచ్యూరిటీ ఆర్ డెత్ క్లెయిమ్స్ చెల్లింపులు కూడా వేగవంతమయ్యాయి. ఒక నెలలో ఆమోదం పొందిన క్లెయిమ్స్ తర్వాతి నెలలో లబ్ధిదారులకు అందుతున్నాయి. ఐదవది కమ్యుటేషన్ చెల్లింపులు. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు కీలకమైన కమ్యుటేషన్ చెల్లింపులు కూడా గతంతో పోలిస్తే గణనీయంగా వేగవంతమయ్యాయి. ఇది రిటైర్ అయిన ఉద్యోగులు తమ తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి సహాయపడుతుంది. ఆరవది కాంటింజెంట్ బిల్లుల క్లియరెన్స్. గత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణ భత్యం, టీఏ బిల్లులు మినహా దాదాపుగా అన్ని రకాల కాంటింజెంట్ బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేయడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే విధానం కొనసాగాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఏడవది డీఏల అమలు. గత ప్రభుత్వం తమ చివరి రోజుల్లో మంజూరు చేసిన 2 కరువు భత్యాలను డీఏను ప్రస్తుత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఉద్యోగుల జీతాలలో కలిపి చెల్లిస్తోంది. ఇక ఎనిమిదవది అరియర్స్ మరియు సప్లిమెంటరీ బిల్స్. పెండింగ్‌లో ఉన్న అరియర్ బిల్లులు, సప్లిమెంటరీ బిల్లులు చెల్లింపుల కోసం ఒక క్రమబద్ధమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి నెలలో 2 విడతలుగా అనగా 11వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ఒకసారి, 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య మరోసారి ఈ బిల్లులను క్లియర్ చేస్తున్నారు. ఇక రెండవది పరిష్కారం కాని అంశాలు లేదా పెండింగ్ సమస్యలు. పైన పేర్కొన్న పెరుగుదలలు ఉన్నప్పటికీ ఉద్యోగులను ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అనేక దీర్ఘకాలిక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. సో, జూలై 2018 నుంచి డీఏ బకాయిలు. మొదటిది జూలై 2018 నుంచి ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిల చెల్లింపులపై ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన గానీ, కార్యాచరణ గానీ వెలువడలేదు. రెండవది పీఆర్సీ 2022 బకాయిలు. పీఆర్సీ 2022 పే రివిజన్ కమిషన్ అమలుకు సంబంధించిన బకాయిల చెల్లింపు విషయంలో కూడా ఇదే విధమైనటువంటి ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అనే దానిపైన స్పష్టత కొరవడింది. మూడోది నూతన పీఆర్సీ కమిషనర్ నియామకం. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషనర్ పదవీ కాలం ముగిసి ఆయన రాజీనామా చేసిన తర్వాత నూతన కమిషనర్ నియామకంపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇది కొత్త పీఆర్సీ ప్రక్రియపై నీళ్లు కమ్ముకునేలాగా చేస్తోంది. ఇక నాలుగోది మధ్యంతర భృతి ఐఆర్ మరియు కొత్త పీఆర్సీ. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మధ్యంతర భృతి ఐఆర్ ఇంతవరకు ప్రకటించలేదు. కొత్త పీఆర్సీ కమిషనర్ నియామకం జరగకపోవడంతో కొత్త పీఆర్సీ ఎప్పుడు వస్తుంది అనే దానిపై అనిశ్చితి నెలకొంది.
ఇది ఉద్యోగులలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. సరెండర్ లీవ్స్ నవంబర్ 2022 నుంచి ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దాదాపుగా 2 ఏళ్లుగా ఈ చెల్లింపులు నిలిచిపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆరోది ప్రయాణ భత్యం, టీఏ బిల్లులు. ఉద్యోగులు అధికారిక పర్యటనల కోసం సొంతంగా ఖర్చు చేసి ప్రయాణ భత్యం, టీఏ బిల్లులు గణనీయమైన కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఏడోది గ్రాట్యుటీ చెల్లింపులు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అత్యంత కీలకమైన గ్రాట్యుటీ చెల్లింపుల్లో సుమారు 9 నెలల నుండి తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది వారి పదవీ విరమణ ప్రణాళికను దెబ్బతీస్తోంది. ఎనిమిదోది పెండింగ్‌లో ఉన్న డీఏలు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 3 కరువు భత్యాలు, డీఏలు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. త్వరలో మరో డీఏ కూడా చెల్లించాల్సి రానుండటంతో బకాయిల భారం మరింత పెరగనుంది.